గతంలోకి వెళితే అదే కదా మీకు పెద్ద పెనుముప్పుని తీసుకొచ్చింది. ఆ విశాఖ తీరం కదా ఈరోజు ఆ తుఫానే కదా మిమ్మల్ని ముంచింది. ఎందుకంటే అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఎన్నే కలిశారు. ఈ జాకీలు పెట్టి ఎత్తి 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 పాపం తన స్థాయి ఏంటో తనని తెలుసుకోలేనటువంటి పరిస్థితికి మీరు నెట్టేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లతోటే కట్టిబడేలాగా, నేను ఇది అంటలేదు, కట్టివేసేలాగా ఎప్పుడైతే నవోటల్ హోటల్లో తనకున్నటువంటి అన్నప్పుడే కదా, అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అసలు లేదు, మాట్లాడుకోవడం లేదు, వాళ్ళు ఏమి కలుస్తారని కూడా లేదు. ఆ సందర్భమే కదా వీళ్ళిద్దరూ కలడానికి కారణం అంటున్నాను నేను. అంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు కలవల లేదు కదా మధ్యలో, అంటే వాళ్ళకి అంటే మధ్యలో ఎలక్షన్స్ 6 నెలల ముందు విడిపోయి ఆ వ్యతిరేక ఓటుని చీలేలాగా ప్రయత్నం చేశారు. సార్ ఏదైనా నిజాన్ని మాట్లాడుకుందాం, మనం కూర్చున్నాం కదా అని మన లైన్లో మనం మాట్లాడుకుంటే తగదు. ఏం లేను ఇప్పుడు 14 నుంచి 19 వరకు నేను అడిగిన సమాధానం చెప్పండి. 14 నుంచి 19 వరకు ఆయన పదవులు తీసుకున్నారా?